City Cable. సీసీఐ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు మండలం కరణ్కోట్ సీసీఐ యాజమాన్యంతో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సిఐటియు నాయకులు చర్చలు జరిపారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా సిఐటియు నాయకులు శ్రీనివాస్, చంద్రన్న, సీసీఐ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి శరణప్పతో సీసీఐ జీఎం శరత్ కుమార్, పిఎం అమిత్ రంజన్లతో చర్చలు జరిపారు. చర్చల్లో ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల ప్రమోషన్లు, పదవి విరమణ పొందిన 78 మంది కార్మికులకు గ్రాడ్యుటీ, మృతి చెందిన కార్మికుల భార్యల సమస్యలపై చర్చించారు. కంపెనీ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం తగదని యాజమాన్యానికి నాయకులు విన్నవించారు. రాజకీయాలకు అతీతంగా కార్మికుల సమస్యలపై యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు యాజమాన్యానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనంతయ్య, అశోక్, నాగేంద్ర, ఫయాజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఇప్పటి వరకు కార్మికుల ముఖ్యమైన సమస్యలపైన ప్రధానంగా చర్చ చేశాం. సుమారు 70-75 మంది ఎంప్లాయీస్ గ్రాట్యుటీ అనేటువంటిది ఇప్పటిదాకా కంపెనీ చెల్లించలేదు. దాంతో ఆ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ వాస్తవం అది కాదు. ఈ యొక్క మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే ఆ గ్రాట్యుటీ అనేటువంటి సమస్య పరిష్కారం కావడం లేదు. ఎందుకంటే డబ్బులు లేవని చెప్తున్నారు, కంపెనీ లాస్లో ఉందని చెప్పేసి ఆ రకంగా కాలయాపన చేస్తూ ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇవ్వాలని చెప్పేసి చర్చ చేస్తే మేనేజ్మెంట్, ఇప్పుడు జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఒక పర్సనల్ మేనేజర్ ఇద్దరు అటెండ్ అయ్యారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మేము త్వరలోనే పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే కొంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళకు పెన్షన్ సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది. ఆ పెన్షన్లో ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పి అడిగాం. ఒక 20 మంది చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలాగే పీఎఫ్లో కట్ చేసుకొని జమ చేయకుండా ఈరోజు కాంట్రాక్టర్లు కూడా తినేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ కాంట్రాక్టర్లు జమ చేయకపోయినా మేనేజ్మెంట్ కూడా పట్టించుకోని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి కాంట్రాక్టర్ల ద్వారా ఎంబడే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే దాన్ని కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ టెక్నికల్గా ఆధార్ కార్డులను ఇక్కడనో అక్కడనో కొద్ది పేర్లు తప్పుపడ్డాయి కాబట్టి మేము చేయలేమని చెప్పి తప్పించుకుంటున్నారు. అదైనా చేయాల్సింది మేనేజ్మెంటే. ఇట్లా గవర్నమెంట్ తరఫున ఒక క్యాంపు పెడితే పీఎఫ్ సమస్యల పరిష్కారం కోసం దాన్ని కూడా చెడగొట్టినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవే కాకుండా కార్మికులకు రక్షణ సౌకర్యాలు సరిగ్గా లేవు. వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, లేకపోతే హెల్మెట్స్ కానీ, రక్షణ పరికరాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి, కాలు చేతులు విరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన కనీసం చికిత్స కూడా చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో ఇన్ని పెద్ద సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. అవన్నీ ఇంత వేల మంది కార్మికులు ఉన్నారు. ఇటువంటి సెంటర్లో ఒక డిస్పెన్సరీగా ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైన విషయం. వీడు ప్రభుత్వమే మంజూరు చేసిన అంటుంది, కానీ ఇప్పటిదాకా అది ప్రారంభం కూడా కాలేదు. ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం వల్ల హైదరాబాద్ దాకా పోయి వాళ్ళు చికిత్స చేయించుకోవడం అటువంటి చాలా ఇబ్బందితో ఉన్నటువంటి వ్యవహారం కూడా ఉంది. కాబట్టి ఈఎస్ఐ హాస్పిటల్ వెంటనే ప్రారంభం చేయాలి. అలాగే కంపెనీ యొక్క మేనేజ్మెంట్, సీసీ ఇది గవర్నమెంట్ కంపెనీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ. ఇందులోనే చాలా అన్యాయమైన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అలాగే క్యాంటీన్ సౌకర్యం కూడా సరిగ్గా లేని పరిస్థితి ఈ సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే కొన్ని పే స్కేల్ సమస్యలు ఉన్నాయి, కొన్ని ప్రమోషన్ల సమస్యలు ఉన్నాయి, రిటైర్మెంట్ వర్కర్ల సమస్యలు ఉన్నాయి. అన్ని కూడా ఒక డీటెయిల్గా ఒక 10-12 సమస్యల్ని ఈరోజు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ రైల్వే ట్రాక్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వర్కర్స్ కూడా సకాలంలో జీతాలు ఇవ్వకుండా, పీఎఫ్లు కట్టకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ అనేటువంటి వాళ్ళు ఎవరికి కనపడట్లేదు. ఆ కాంట్రాక్టర్ల బాధ్యత కూడా లేదు. కానీ ఆ కాంట్రాక్టర్లు మేనేజ్మెంట్లు కుమ్ముకైపోయి ఇవన్నీ చేస్తున్నారో ఏంటంటే మాకేం అర్థమైతే లేదు. కాబట్టి ఏదేమున్నా ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా సీసీఐ మేనేజ్మెంట్, జనరల్ మేనేజర్ బాధ్యత తీసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయని పక్షంలో ఒక 10-15 రోజుల పాటు మేము చూస్తాం. ఇవాళ పరిష్కారం కాకపోతే మాత్రం ఖచ్చితంగా మా యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఒక ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఇక్కడ రాజకీయాలు ఎక్కువ నడుస్తున్నాయి. ఇది ఒక ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ట్రేడ్ యూనియన్లకు, వర్కర్లకు, కార్మికుల మధ్యన లేదు మేనేజ్మెంట్కి కార్మికులకు మధ్యన సమస్యలు వస్తే వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇక్కడ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకులు వచ్చి జోక్యం చేసుకుని కార్మికులను బెదిరించడం, అంతకుముందు టీఆర్ఎస్ నాయకులు వచ్చి బెదిరించడం, ఈ రాజకీయాల వల్ల కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ రాజకీయ నాయకుల్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఒక రకంగా బంధం ఉందేమో తెలియదు, కానీ వీళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కంపెనీ ప్రెమిసెస్ లో రాజకీయాలు లేకుండా కార్మిక సంఘాలతోనే చర్చలు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాటిని పరిష్కారం చేస్తాం, పరిశీలిస్తామని కూడా అన్నారు. కాబట్టి ఈ సీసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరి యొక్క సమస్యల్ని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారం చేయకపోతే మాత్రం సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
యాజిటేషన్ కూడా మేము చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్కు మేము హెచ్చరిక చేస్తున్నాము. కామ్రేడ్స్, ఈరోజు సీసీఐ యాజమాన్యంతో మన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ కానీ, జిల్లా ఆఫీస్ బేరర్స్ కానీ, మన కార్మిక నాయకులు కానీ పోయి అన్న చెప్పిన విధంగా చాలాసేపు చర్చలు జరిగినాయి. జీఎం సార్ గారు ఒక్కటే ఏమంటున్నారంటే, మీరు కలెక్టర్ గారికి రాశారు అది అనేటి లెక్కల ఒక మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్పాము, కలెక్టర్ గారు వరకు రాసేది ఎందుకు వచ్చింది? చిన్న చిన్న సమస్యలు ఉండి ఒక 10 గీతలు, ఒక 20 గీతలు సీసీఐ యాజమాన్యం పర్సనల్ ఆఫీసర్ దగ్గర పోతే ఒక సమస్య కూడా పరిష్కారం కాని పరిస్థితిలో మనము డిఎస్పీ కానీ, సిసిఐ సిఎండి కానీ, కార్మిక చట్టాల పరంగా మనకు దొరికేటివి సవిలత అన్ని దొరకగానే పోని పరిస్థితిలో మీరు ఎంప్లాయర్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కూర్చొని మాట్లాడి ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ పెట్టుకునకుండా కార్మిక నాయకులకు అనగదొక్కి ఒక పద్ధతి లేకుండా కార్మికులకు పక్కదో పట్టించాలంటని మీరు చూస్తున్నారు. అందుగురించే మేము కలెక్టర్ లెవెల్లో పోయి ఎస్పీ గారికి కానీ, గౌరవనీయులకు అందరి పెద్దరి పరిపాలన వ్యవస్థకు చెవు మీద పెట్టి మీ భరతం పట్టాలంటని మీ ఆ రూట్కు పోయినాము. దయచేసి ఇండస్ట్రియల్ రిలేషన్ కార్మికులు, కార్మిక నాయకులు, కాంట్రాక్టరు, యాజమాన్యం ముగ్గురుని ఈ సీసీఐ కార్మికుల సమస్యల పరిష్కారం చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు. మీరు అది కాకుండా రాజకీయాలకి ఉసిగొలుతూ కార్మిక సంఘాన్ని విచ్ఛిన్నంగా చేయాలంటని చూస్తే ఈ పరిస్థితులన్నీ ముందల చూడవలసి వస్తుంది అంటని మేము జీఎం గారికి చెప్పాము. ఇది కావాలంటని మనం చేసేది ఉద్దేశం లేదు. సీసీఐ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఫ్యాక్టరీ. దీన్ని సిఐటియుగా, కార్మిక సంఘంగా దీన్ని రక్షించుకుంటూ మా సమస్యలు పరిష్కారం చేసుకోవాలనేది మా ఉద్దేశం. కానీ ఇక్కడ న్యూసెన్స్ చేసి కొత్త కొత్త సమస్యలు సృష్టించి మేము మా ఉద్దేశం కాదు, మా పార్టీ ఉద్దేశం కూడా కాదు. రేపు బంద్ చేయాలంటే కూడా మేము ఈ కంపెనీ నిలబెట్టుకుని కాపాడుకుని మా సీసీఐ కార్మికుల సమస్యలను పరిష్కారం చేసుకుంటాము. మీరు అనగదొక్క ధోరణి చూడకుండా మన సమస్యలు, కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే నీకు కూకొని ఎంప్లాయర్, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ముగ్గురు కలిసి కూకొని సమస్య పరిష్కారం చేసుకుంటే కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ ముంగల పోయే పరిస్థితే లేకుంటుంది. ఆ పద్ధతి లేనందువల్లనే మేము ఈ రూట్గా మనము పోవాల్సి వచ్చింది. మనం ఈ విషయం ఎమ్మెల్యే గారికి కూడా చెవులేయాల్సి వచ్చింది. ఇంకా కూడా మీ ప్లాంట్ గురించి మన స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు కూడా చెప్పారు, విస్తారంగా చెప్పారు. హైలీ స్కిల్డ్ ఇన్సూరెన్స్ 21,000 దాటింది. అందు గురించి ఏమంటే వీళ్ళకు ఇన్సూరెన్స్ కావాలి, పదోన్నతులు కావాలి. అన్నగారు అన్నీ చెప్పారు. అన్ని విషయాల మీద సవిస్తరంగా చర్చ జరిగినాయి. జీఎం సార్ గారు చాలా ఓపికగా విన్నారు. మనం అనుకుంటాము సమస్యలు కార్మికుల నాయకులతోని చర్చించి కార్మికుల నాయకులకు మాట్లాడి పదవీ విరమణ పొందిన కార్మికులకు, మొగని పోగొట్టుకున్న కార్మికుల ఫ్యామిలీకి న్యాయం జరుగుతుందంటని నేను నమ్ముతున్నా. ఇది మాత్రము యాజమాన్యము మళ్ళా చులకనగా చూస్తే మనము ఆల్రెడీ సగం తెరువుకు పోయాము, లీగల్గా పోతున్నాము. ఒక్కొక్కరిది ఎట్లెట్లా చేయాలి, ఏమేం చేయాలి చేసి కార్మికులకు, కార్మికుల కుటుంబాలకు సిఐటియుగా మనము న్యాయం చేస్తాము. దీన్ని వాళ్ళు చిన్న చూపు చూస్తే ఇంకా ఉధృతంగా పోరాటం స్టార్ట్ చేస్తామంటని మనవి చేసుకుంటూ, యాజమాన్యం కూడా దీన్ని అర్థం చేసుకుని రూట్గా వస్తే మంచిగా ఉంటుంది. ఈ ఎక్కడి పర్సనల్ ఎవరిది లేదు. కార్మికుల సమస్యల గురించే సిఐటియుగా పోరాటం చేస్తున్నాము. దయచేసి అర్థం చేసుకుని కార్మికులకు, కార్మిక కుటుంబాలకు న్యాయం చేస్తారంటే మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. పేరు బుస్సుచంద్ర, నేను సిఐటి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని. సోదరులారా, ఈరోజు గ్రామ పంచాయతీ ఈరోజు ఈ సిసిఐ వర్కర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్లకు అనేక వసతులు ఇబ్బంది అయినాయి. కాబట్టి వాళ్ళ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. కాకపోతే పెద్దలు చాలా మంది మాట్లాడారు కాబట్టి సమయం లేదు. కాబట్టి మీరందరూ కూడా రేపు త్వర లోపల మీ సమస్యల మీద 10-15 రోజుల లోపల పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. సిఐటిగా అనేక మంది వచ్చి మీకు మద్దతుగా ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మీ సీసీఐ కార్మికులే కాకుండా మీ కార్మికులకు అన్యాయం జరుగుతుంటే
సిఐటి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి మీకు పూర్తిగా మద్దతు తెలుపుతా, మీ సమస్యలు పరిష్కారమయ్యే వరకు చేస్తుందని తెలియజేసుకుంటూ, ఎర్రజెండా సిఐటి అంటే ఎర్రజెండాతో పెట్టుకుంటే ఎర్రజెండా శుద్ధికోసే నెత్తి మీద ఉంగలం పోసుకున్నట్ల కండ నలుసు లేక కాలు కింద పల్లెరగాయ లేక. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సిఐటి అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటే అవకాశం ఉంది. మీ అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తూ ధన్యవాదాలు. యూనియన్ ఆధ్వర్యంలో ఆల్రెడీ మేనేజ్మెంట్ను కలిసి మాట్లాడడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలలోని కార్మికులకు ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ ఇటువంటివి పెండింగ్ పెట్టి వాళ్ళని వేధించడం, వాళ్ళకు సరైనటువంటి సకాలంలో వారికి ఏదైతే స్థానికంగా ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం వల్ల గిట ఈరోజు 100-150 కిలోమీటర్లు హైదరాబాద్ పోయి చూయించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతోమంది ఇక్కడ వర్క్ చేసే సందర్భంగా ఏదైతే కాళ్ళకు కానీ చేతులకు కానీ దెబ్బలు తాకించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పిఎఫ్, ఈఎస్ఐ కానీ ఏదైతే కాంట్రాక్టర్స్ వీళ్ళ యొక్క ఖాతాలో జమ చేయకుండా వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తుంటే గిట ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళని పట్టించుకొని ఆ కాంట్రాక్టర్ ఎవరైతే వీళ్ళకు ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ కట్టనటువంటి వాళ్ళని వెంటనే బ్లాక్ చేయాలి. ఎందుకోసం అంటే కార్మికుల యొక్క హక్కులని, కార్మికుల యొక్క కడుపులని కొడుతున్నటువంటి కాంట్రాక్టర్లని ఎక్కడ గిట్ట క్షమించకూడదు. స్థానికంగా ఏదైతే రాజకీయ జోక్యం గిట్ట తగ్గించాలి. ఎందుకోసం అంటే ఈ రోజు కాంట్రాక్ట్ ఎత్తిన ఆందోళన చేస్తాం, కార్మికులు అధైర్యపడకుండా ఉండాలి. ఇది మన రక్షణ కోసం ఉన్నటువంటి ప్లాంట్, మనం రక్షించుకోవాలి, మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలనే డిమాండ్తోని ఖచ్చితంగా ఈ యొక్క స్ట్రగుల్ జరగబోతుంది. కాబట్టి అందుకోసం మేనేజ్మెంట్ ఆలోచించుకొని వెంటనే సమస్యల పరిష్కారం చేయాలి. ఈ రోజు కలెక్టర్ దగ్గరికి పోయినరు, కమిషనర్ దగ్గరికి పోయినరు అంటే మీ యొక్క మేనేజ్మెంట్ వైఫల్యం వల్లనే ఈ రోజు బయటికి ఆఫీసర్ల దగ్గరికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎంతో మంది ఏదైతే రిటైర్మెంట్ అయిపోయినట్టు వాళ్ళ గిట ఈ రోజు డబ్బులు రాలేనటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ సమస్య పరిష్కారం కాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకి గిట ఏదైతే రెగ్యులర్ గా వాళ్ళని కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ లోనికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సీనియర్టీని బట్టి. అటువంటిది గిట జరగలేనటువంటి పరిస్థితి ప్లాంట్ లో ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ప్లాంట్ అయినప్పటికీ గిట సరైనటువంటిది కార్మికులకు న్యాయం చేయలేదు. కాబట్టి ఈ రోజు మేనేజ్మెంట్ తో మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో ఈ రోజు మాట్లాడి వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. వాళ్ళు పరిష్కారం చేయకపోతే త్వరలోనే ఈ యొక్క వర్కర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడతామని చెప్పి సిఐటిగా హెచ్చరిస్తున్నాం. సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గత 5 నెలల నుంచి సీసీఐలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అట్లనే లేబర్ కమిషన్ విధంగా కలవడం జరిగింది, సెంట్రల్ లేబర్ కమిషన్ ఇక్కడ కలవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ కంపెనీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు ఆ పొలిటికల్ పార్టీలతోటి సొత్తుగా మారుతున్నటువంటి సీసీఐ కంపెనీ ఉంది. దాన్ని ఖచ్చితంగా చేంజ్ చేయండి అని చెప్పేసి నేను మేనేజర్ గారితో మాట్లాడాను, శరత్ కుమార్ గారితో. వాళ్ళు సానుభూతిగా స్పందించారు. నేను ఆ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తే నేను కొత్తనే వచ్చిన అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఇక్కడ ప్లాంట్లో జరిగేటటువంటి అంటే ప్రమాదాలు జరిగినప్పుడు వారికి హాస్పిటల్కి దానికి సంబంధించి చూపెట్టినటువంటి అవసరం ఉన్నది. అట్లా చూపెట్టినటువంటి పరిస్థితులు విధంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి తక్షణమే సీసీఐ మేనేజ్మెంట్ ఆ కార్మికుల పక్షాన నుండి కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్ ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, గ్రాడ్యుయేట్ సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి సిఐటిలో బయట చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఒక వారం 15 రోజులు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఆందోళన పోరాటాలు చేయడం కోసం విధంగా సిఐటి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్తా ఉన్నాం. కార్మికుల జోలికి వస్తే తప్ప దానికి సంబంధించి అలాంటి సమస్యలు ఏమన్నా కావలసుకొని పని ఒత్తిడి చేసి వేధింపులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ సీసీఐ ఉన్నది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకొని ఎవరి విధులు వాళ్ళు చేయాల్సిందిగా బాధ్యత చూడాల్సిన విధంగా మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్పుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చి సెలవు. CT Cable